హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో మీకు నేను గోవా నుంచి విశాఖపట్నానికి వెళ్ళే నా ట్రావెల్ బ్లాగ్ అండ్ నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్లీ నేను ఉంటుంది నార్త్ గోవా నుంచి నేను సౌత్ గోవాకి వచ్చాను. సౌత్ గోవా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ 60 to 70 కిలోమీటర్స్ అనమాట. మడ్గాంకి వచ్చాను. మడ్గాం నుంచి ఒక ట్రైన్ ఉందన్నమాట. అది వారానికి 3 రోజులే వెళ్తుంది ఆల్టర్నేట్ డేస్లో విశాఖపట్నానికి. సో మడ్గాంలోంచి మార్నింగ్ 6:45కి బయలుదేరుతుంది ఈ ట్రైను. ద జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ 26 hours. సో నేను విశాఖపట్నము 26 hours తర్వాత రీచ్ అవుతానన్నమాట. సో రేపు మార్నింగ్ నాకు ట్రైన్ ఉంది 6:45కి. సో నేనేం చేశానంటే ఈరోజు సియోలిన్ నుంచి మడ్గాంకి ఆల్రెడీ నేను రీచ్ అయిపోయాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. సో జస్ట్ మడ్గాం స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక 3-star హోటల్ ఉంది. ఐ జస్ట్ టేకెన్ ఇట్. ఐ గాట్ ఎ గుడ్ ప్రైస్. సో ఐఎమ్ స్టేయింగ్ హియర్. సో ఇన్ ద మార్నింగ్ ఐ విల్ క్యాచ్ ద ట్రైన్ అండ్ ఐ విల్ ట్రావెల్. ఈ ట్రావెల్ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అండ్ హోప్ మీరు యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టిక్యులర్ జర్నీ ఫ్రమ్ గోవా, సౌత్ గోవా, మడ్గాం టు విశాఖపట్నం. ఓకే, ఇది నేను ఉంటున్న హోటల్ అండి. దిస్ హోటల్ నేమ్ ఈస్ కాల్డ్ వివా. చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ అ రూమ్ అండ్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ రూమ్. ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ వెరీ బిగ్ వన్. అండ్ 2 separate బెడ్ ఇచ్చారు. బట్ ఐ విల్ ఓన్లీ ఆక్యుపై ఓన్లీ 1 bed. And yes, there are outside you can see. I cannot show you outside because it's too dark outside now. ఇదండి నా రూమ్. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ గాట్ ఎ వెరీ గుడ్ ప్రైస్. ఎవరైనా మడ్గాంకి వస్తే మటుకు హోటల్ వివా జస్ట్ స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది. బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. And this is a toilet. I just had a beautiful shower and nice toilet and wash basin, plug-ins. Yeah, everything is perfect here. So నా ట్రావెల్ జర్నీ మీకు షూర్గా చూపిస్తాను. Got a nice painting too. దాల్ కిచిడి ఆర్డర్ చేశానండి. ఎందుకంటే నాన్ వెజ్ తినాలా వద్దా అని ఆలోచిస్తూ దాల్ కిచిడి ఫైనల్లీ ఆర్డర్ చేశాను. ఎందుకంటే కొద్దిగా స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు విశాఖపట్నానికి బయలుదేరుతున్నాను గోవా నుంచి. ఇప్పుడు నేను మడ్గాంలో ఉన్నాను. వన్ ఆఫ్ ద రెస్టారెంట్ అనమాట ఇది. నైస్ రెస్టారెంట్. ట్రైన్లో ట్రావెల్ అవుతున్నానండి ఫ్రమ్ మడ్గాం టు విశాఖపట్నం. ట్రైన్ అంత నచ్చలేదు. ఇది చాలా ఓల్డ్ ట్రైన్ అనమాట. ఓల్డ్ ర్యాక్. చూడండి ఎలా ఉందో చూడండి. ఇది ఏసీ, సెకండ్ ఏసీ ఎలా ఉందో చూడండి. మై గుడ్నెస్, వీళ్ళు ఇంకా అప్గ్రేడేషనే చేయలేదు ఈ లైన్లో ట్రైన్స్ని. ఇది గోవా సౌత్ సైడ్లో ఉందండి. ఇంకొద్దిసేపట్లో గోవా స్టేట్ క్రాస్ అయిపోతుంది. చిన్న స్టేటే కాబట్టి. సో కర్ణాటక ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో చూడండి ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ 7:40 అవుతుందండి టైం. ఈ కంపార్ట్మెంట్ చూడండి. ఏసీ, సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ బాత్రూమ్ దగ్గర ఎన్ని స్టిక్కర్లు అంటించారో చూడండి. ఇది ఎవరు తీస్తారో తెలియదు. ఎంత గలీ స్టిక్కర్స్ అంటించారంటే మొత్తం ఖరాబ్ చేసి పడేశారు కంపార్ట్మెంట్ మొత్తం. పాత ర్యాక్ చూడండి. రిజర్వాయర్ వస్తుందండి. సిర్సట్ రిజర్వాయర్ అనమాట. కొద్దిగా సేపట్లో దూద్ సాగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దూద్ సాగర్ అంటే వాటర్ ఫాల్ విత్ ట్రైన్ వెళ్ళడం అనమాట. చెన్నై ఎక్స్ప్రెస్లో మీరు చూసే ఉంటారు దూద్ సాగర్, అది. సో చూడండి, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8 o'clock. Beautiful view. It is a densely forested area and it is a catchment area also. So there will be a plenty of rains here during the monsoon.
మా ఈ ట్రైన్ జర్నీ మటుకు 26 గంటలండి. ఎలా ఉండగలుగుతానో ఈ ట్రైన్లో. ఇది ఆల్మోస్ట్ ఆల్ 1990 ర్యాక్ లాగుంది, అంటే కోచ్ లాగుంది. ఇంకా వీళ్ళు మార్చలేదు, పాత కోచ్. ఈ కోచ్లో కూర్చుంటే నేను ఏదో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుంది నాకు. చూడండి ఈ స్టేషన్లో ఎన్ని మంకీస్ ఉన్నాయో. ప్లెంటీ ఆఫ్ మంకీస్ ఉన్నాయి చూడండి. అన్ని మంకీసే, ఏమనట్లేదు. అలా కూర్చొని ఉన్నాయి. చూడండి ఎన్ని మంకీస్. ఈ చిన్న మంకీ చూడండి ఏం చేస్తుందో. ఇదేమో ఇక్కడ పోయింది. స్టేషన్ నిండా మంకీసే. ఇదంతా రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది. అగో చూడండి అక్కడ ఎదురుగుండా కొండలు కనపడుతున్నాయి. సో అందులోంచి వెళ్ళేటప్పుడు దూద్సాగర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇగో అన్నీ పోతున్నాయి మంకీలు మెల్లగా ఒక్కొక్కటి. ఈ పెద్ద ఏమో ఇక్కడ కూర్చున్నాయి. అదిగోండి అదే దూద్సాగర్. అరే మిస్ అయింది. అదిగోండి దూద్సాగర్. ఇది దూద్సాగర్. ధార్వాడ్ స్టేషన్ వస్తుందండి ఇది. ఇల్లుల కన్స్ట్రక్షన్ అవన్నీ రోడ్లు చూస్తుంటే నాకు ఏదో హైదరాబాద్కి వచ్చినట్టుంది. ధార్వాడ్ సేమ్ హైదరాబాద్ లాగే ఉంది. ధార్వాడ్ స్టేషన్ అండి ఇది. బాగుంది, నీట్ అండ్ క్లీన్గానే ఉంది స్టేషన్. కొంచెం గ్రానైట్ వేశారు కింద, బాగుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ధార్వాడ్ స్టేషన్. వెరీ బిగ్ ట్రైన్ అండి. ట్రైన్ హౌ ఫార్ ఇట్ గోస్. ఇట్ ఈస్
అవర్స్లో వెళ్ళిపోతుంది. నేను దిగిపోతాను. రాత్రి మార్నింగ్ నిద్ర పట్టింది. బాగా చల్లగా ఉంది. ఇప్పుడే మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 7:15 అవుతుంది. కొద్దిగా పండుగ చూపిస్తాను. గుడ్ మార్నింగ్. సో వైజాగ్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసిందండి. ఇది దువ్వాడ స్టేషన్ అంట. దువ్వాడ స్టేషన్ అంటే ఇంకా విశాఖపట్నం స్టేషన్కి ఇంకొక 10 minutes పడుతుంది. సో ఫైనల్లీ 26 hours ఆఫ్ జర్నీతో నేను విశాఖపట్నానికి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోతున్నానండి. ఇప్పుడే దువ్వాడ స్టేషన్ దాటింది. సో దువ్వాడ నుంచి విశాఖపట్నం స్టేషను అరౌండ్ 10 minutesలో వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ దువ్వాడ ఇస్ అవుట్స్కట్స్ ఆఫ్ విశాఖపట్నం. సో ఎట్ లాస్ట్ ఐఎమ్ రీచింగ్. ఇంకా స్టేషన్ రావట్లేదండి. జస్ట్ ఇంకొక 5 నిమిషాల్లో వస్తుంది. బయట అప్పిస్తాడు 11 members సో ఫైనల్గా వైజాగ్ స్టేషన్ వచ్చేసిందండి. విశాఖపట్నం బ్రదర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. అబ్బో నాయనో దేవుడా.